మాటల పులిగానే మారాడు. ఇజ్రాయెల్ చేతకాక చేష్టలుడిగి చూస్తోంది. అమెరికా అసమర్థ దేశంగా మిగులుతోంది. హమాస్ అనే ఒక తీవ్రవాద సంస్థ ముందు ప్రపంచంలోని అగ్రరాజ్యమైనటువంటి అమెరికాతో పాటుగా అగ్ర నిఘా వ్యవస్థ ఉన్నటువంటి ఇజ్రాయెల్ చేతులెత్తేసుకుని నిలబడినటువంటి పరిస్థితి ప్రస్ఫుటంగా కనబడుతోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెప్తున్నాడు, మొన్న కూడా టైం ఇచ్చాడు, 4 రోజులు టైం ఇస్తున్నాను, మొత్తం అందరిని వదిలేయాలి, లేకపోతే నరకం అంటే ఎట్టుంటుందో చూపెడతానని చెప్పాడు. వాళ్ళు లైట్ తీసుకున్నారు. చివరికి బతికున్న వాళ్ళని ఇవ్వడం మానేసి శవాలు, ఎప్పుడో చచ్చిపోయిన శవాల్ని తీసుకొచ్చి ఇచ్చారు. అదేమంటే ఇజ్రాయెల్ యుద్ధం చేసినటువంటి సందర్భంలో ఇజ్రాయెల్ బాంబుల దాడిలో చచ్చిపోయారనేటటువంటి పేరు చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళని చంపేసిన శవాల్ని తీసుకొచ్చి చేతికిచ్చారు. బతికున్న వాళ్ళని మాత్రం అట్లాగే వాళ్ళ దగ్గర అట్టి పెట్టుకున్నారు. ఇటు ఇజ్రాయెల్ దాని మీద దర్యాప్తు చేస్తుంది, వాళ్ళు యుద్ధంలో చనిపోయారా లేకపోతే చంపబడ్డారా అన్నటువంటిది. అమెరికా దాని మీద నోరు మెదపదు. అదే సందర్భంలో హమాస్ తలెగరేసుకు తిరుగుతోంది, ఎవడు ఏమి పీకలేడన్నటువంటి కోణంలో పోతుంది. ఏం జరుగుతుందో చూడాలి.